అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరోరా యూనివర్సిటీ. నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దాంతోపాటు మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ, స్కూల్ ఆఫ్ సైకాలజీ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఉండవు. మరి యూనివర్సిటీ హైలైట్స్ ఏంటి, స్టూడెంట్స్కి ఏ విధంగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి తెలుసుకుందాం. బీపీ, షుగరు, అలా ఇలాంటివన్నీ ఎలా అయితే చాలా కామన్గా మనకి వినిపిస్తున్నాయో, స్ట్రెస్, లైఫ్ స్టైల్లో ప్రశాంతత లేదు, బోలెడని సైకలాజికల్ డిజార్డర్స్ మన సొసైటీ ఫేస్ చేస్తున్న వాటిలో ఇది కూడా ఒకటి. So in order to deal with all these issues and health conditions, definitely psychological experts are needed to the society, and Aurora University is playing its role. ప్రస్తుతం మనమున్నాము స్కూల్ ఆఫ్ సైకాలజీ అట్ అరోరా యూనివర్సిటీ. ఈ స్కూల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీ హ్యావ్ విత్ us ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ అట్ అరోరా యూనివర్సిటీ సుమేధ పవార్ గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో కనెక్ట్ అవుదాం. హలో సుమేధ గారు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో సుమేధ గారు, ఏంటండి ఇక్కడ స్కూల్ ఆఫ్ సైకాలజీ బేసికల్గా అసలు ఇలాంటిది ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఇలాంటి ఒక సబ్జెక్ట్ కానీ చాలా కాలేజెస్లో అసలు ఉండం. ఇది వినడానికే చాలా స్పెషల్గా ఉంది. ఈ కోర్స్ డీటెయిల్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి? సో మన దగ్గర బీఎస్సీ సైకాలజీ ఆనర్స్ కోర్స్ ఒకటి ఉంది, యూజీ ప్రోగ్రామ్. తర్వాత వచ్చేసి ఎంఎస్సి క్లినికల్ సైకాలజీ కోర్స్ ఉంది, ఎంఏ సైకాలజీ కోర్స్ ఉంది, పిహెచ్డి ఇన్ సైకాలజీ కూడా ఉంది. ఇవన్నీ రెగ్యులర్గా జరిగే కోర్సెస్. అది కాకుండా సర్టిఫికేట్ కోర్సెస్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కెరియర్ కౌన్సిలింగ్, తర్వాత ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్. సో దీస్ ఆర్ ద వెరైటీ ఆఫ్ కోర్సెస్ దట్ వీ ఆఫర్ ఎట్ అరోరా. సో బేసికల్గా ఒక సైకాలజీ బ్రాంచ్కి సంబంధించి సొసైటీలో ఎంత రిక్వైర్మెంట్ ఉందండి? అంటే ఒక చదువు నేర్చుకున్నాము అని అంటే దానికి సంబంధించి వృత్తి అవకాశాలు ఎన్నున్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ పరిస్థితి ఏంటి, ఇలా అన్నీ ఆలోచిస్తారు. సైకాలజీ కోర్స్ తీసుకుంటే దాని ప్రాస్పెక్ట్స్ ఏంటి, అండ్ డూ యూ రియలీ ఫీల్ దేర్ ఇస్ అ డిమాండ్ ఇన్ టుడే సొసైటీ ఫర్ దిస్ సైకాలజీ సబ్జెక్ట్? అసలు నన్ను అడిగితే డిమాండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మా ఫీల్డ్ చాలా ఎక్కువ ఉంది. మీరు చెప్పినట్టే స్ట్రెస్ ఇస్ ద డే టు డే ఇష్యూ, అందరూ ఫేస్ చేస్తున్నారు. అది కాకుండా జనరలీ మనం చూస్తే సొసైటీలో చైల్డ్హుడ్ ఇష్యూస్ చాలా ఎక్కువ పెరిగిపోయాయి. సో దాని మూలన బిహేవియర్ థెరపిస్ట్ అనే ఒక రోల్ చాలా డిమాండ్లో ఉంది. తర్వాత మనము క్లినికల్ సైకాలజీ కూడా చాలా డిమాండ్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో చాలా ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి దానికి. అది చాలా మందికి తెలియదు, బట్ గవర్నమెంట్ పొజిషన్స్ కూడా చాలా ఓపెన్. ఏంటండి, ఏంటి ఆ కెరీర్ ఆప్షన్? క్లినికల్ సైకాలజీ ఒకవేళ చేస్తే, లైసెన్స్డ్ అప్రూవ్డ్ కోర్స్ ఒకవేళ చేసి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో పోస్టింగ్స్ ఉంటాయి. తర్వాత మన సైంటిస్ట్ లైక్ ఇస్రో, డిఆర్డిఓ, వీటిల్లో కూడా మీకు పోస్టింగ్స్ ఉంటాయి. బట్ అగైన్ దానికి హైయర్ స్టడీస్ కొద్దిగా చేయాల్సి ఉంటుంది. బట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఆనర్స్ కోర్స్ ఒకవేళ చేసి ఉంటే మీకు ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది లైసెన్స్ కోర్సెస్కి. అంటే ఆ సర్టిఫికేషన్ కోర్స్ వేరు, ఈ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ వేరు అంటున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ ఆనర్స్లో బీఎస్సీ సైకాలజీ ఆనర్స్ చేసి ఉంటే కనుక ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనకి బేసికల్గా అరోరా యూనివర్సిటీలో మనకి అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్తో పాటు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నామా? అవును, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక లైసెన్స్డ్ క్లినికల్ సైకాలజీగా ఒకవేళ చేయాలనుకుంటే ఆర్సీఐ లైసెన్స్డ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందండి. అది 2 years కోర్స్, ఎంఏ క్లినికల్ సైకాలజీ అని. అది కూడా మేము అప్లై చేసాము. సో సూన్ వీ వుడ్ బి స్టార్టింగ్ అన్ ఆర్సీఐ అప్రూవ్డ్ కోర్స్, అండ్ దట్ వుడ్ యాక్చువల్లీ హెల్ప్ అ లాట్ ఇన్ సొసైటీ విచ్ ఇస్ ఆల్సో బూమింగ్. అది కాకుండా ఆనర్స్ రిలేటెడ్ బీఎస్సీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ సైకాలజీ కోర్సెస్ చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉన్నాయి. ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే లేవు. సో మేము అది కూడా స్టార్ట్ చేస్తున్నాము ఈ ఇయర్. సో దాట్స్ అనదర్ అడిషన్ టు అవర్ స్కూల్ ఆఫ్ సైకాలజీ. వండర్ఫుల్. సో బేసికల్గా అండి, ఇప్పుడు మనం మహా అయితే సైకాలజీ గురించి మాట్లాడుకుంటే ఒక ఫ్యామిలీ ఇష్యూస్ లేకపోతే స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవే చూస్తాం, ఈ ప్యాటర్న్సే చూస్తాం. బట్ సైకాలజీ ఇస్ దట్ మోర్ బియాండ్ వాట్ వీ యాక్చువల్లీ నో అండి. అంటే ఇవాళ రోజున వాట్ ఆర్ ది సబ్జెక్ట్స్ విచ్ కమ్ అండర్ సైకాలజీ? ఈ ఇష్యూ ఇస్ అండర్ సైకాలజీ, దిస్ పార్ట్ ఇస్ అండర్ సైకాలజీ, అట్లా చెప్పుకుంటూ వెళ్తే డెఫినెట్లీ చాలా అసలు రోల్ ఉంది. నాట్ జస్ట్ ఇన్ హెల్త్ సెక్టర్. అంటే మనము స్ట్రెస్ అంటాం, అంతే స్ట్రెస్ అంటాము, ఏడిహెచ్డి ఉండొచ్చు, ఒక చిన్న పిల్లాడికి ఆటిజం ఉండొచ్చు, లేకపోతే స్కిజోఫ్రెనియా అనే ఇల్నెసెస్, అడల్ట్ ఇన్ అడల్ట్స్ దట్ వి సీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ సైకాలజీ ఆల్సో డీల్స్ విత్ కార్పొరేట్ సెక్టర్. ఇప్పుడు మనం కార్పొరేట్ సెక్టర్లో చూస్తే ఏఐ
టూల్స్లో అసలు ఆ చాట్ బాట్ ఒకటి వస్తుంది కదా, హౌ ఇట్ షుడ్ ఇంటరాక్ట్ విత్ ది హ్యూమన్ బీయింగ్, వాటి ఇమోషన్స్ ఏమి ఉండాలి, హౌ దే హ్యావ్ టు ఇంటర్ఫేస్, ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం, కలర్ కాంబినేషన్స్ ఏమి ఉండాలి, ఇవన్నీ దే కమ్ అండర్ ఆర్గనైజేషనల్ సైకాలజీ అండ్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ. అది కాకుండా న్యూరో సైకాలజీ ఇస్ ఆల్సో సంథింగ్ దట్ ఈస్ బూమింగ్. సో న్యూరో సైకాలజీ కూడా సే రీహాబ్ పేషెంట్స్ ఉంటారు, పెరాలిసిస్ అయ్యి ఆర్ దేర్ కుడ్ బి సమ్ ఇల్నెస్, వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయగలుగుతాం, వాళ్ళకి ఇంకా హౌ బెటర్ వీ కెన్ మేక్ దేర్ లైఫ్ స్టైల్. సో వాటిల్లో కూడా చాలా స్కోప్ ఉంది అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్. అది కాకుండా సోషల్ సైకాలజీ ఇంకొక ఫీల్డ్. ఓ మై గాడ్. సో దెర్ ఆర్ మెనీ కోర్సెస్ లైక్ దాట్. సోషల్ సైకాలజీ కూడా చాలా వరకు మనకి సొసైటీలో నార్మ్స్ ఎలా ఉన్నాయి, ఒక హ్యూమన్ బీయింగ్కి ఎలా మనము ఇంకా బెటర్గా డెవలప్ చేయగలుగుతాం ఫ్రమ్ చైల్డ్హుడ్, హౌ వీ కెన్ హెల్ప్ ఇన్ ది సొసైటీ ఆల్సో, అండ్ హౌ సొసైటీ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ దీస్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్, ఒక అడ్వర్టైజ్మెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే సేల్స్ పెరగాలి, సేల్స్ పెరగాలంటే మనం ఏం చేయాలన్నది సోషల్ సైకాలజీ ఆల్సో టాక్స్ అబౌట్ ఇట్. ఓ అట్లా కూడా లింక్ ఉందన్నమాట. అంటే అండర్ కరెంట్ గా సైకాలజీ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ ఇట్స్ కనెక్షన్ విత్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సూపర్. అండ్ ఫైనల్లీ అండి, స్టూడెంట్స్ హూ ఆర్ aspiring to become psychologists or to get trained in particular Aurora యూనివర్సిటీలో మీరు ఎట్లా పిలుస్తారు వాళ్ళని? వాట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ యూ గివ్ ఫ్రమ్ ది కైండ్ ఆఫ్ ది యూనివర్సిటీ? సో వన్ ఆఫ్ ద మేజర్ హాల్ మార్క్స్ అనొచ్చు, యూఎస్పీ అనొచ్చు మా యూనివర్సిటీలో సైకాలజీకి ఏంటంటే చాలా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వీఆర్ క్రియేటింగ్. వన్ విత్ హాస్పిటల్స్, వీ హ్యావ్ మల్టిపుల్ ఇంటర్న్షిప్ కొలాబరేషన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ కొలాబరేషన్స్లో కూడా న్యూరో కేస్ లోడ్ ఉన్న కొలాబరేషన్స్ కొన్ని, తర్వాత వేరే కేస్ చైల్డ్ కేస్ లోడ్ ఉన్న కొలాబరేషన్స్ కొన్ని. అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఎంఎన్సీస్లో కూడా నేను చెప్పినట్టు హెచ్ఆర్ రిలేటెడ్ ఒకవేళ మీరు యునో మూవింగ్ అహెడ్ కెరియర్ కౌన్సిలర్ అవ్వాలనుకున్నా, స్కూల్లో మీరు స్కూల్ కౌన్సిలర్ అవ్వాలనుకున్నా, వాటి కొలాబరేషన్స్ కూడా మేము చేస్తున్నాము. సో వేరీడ్ ఇంట్రెస్ట్, ఒక యూజీ ప్రోగ్రామ్కి అయితే వీఆర్ ప్లానింగ్ టు గివ్ వేరియస్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ టు సీ ఈ ఏరియాస్లో ఎలా ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు వాళ్ళ స్పెషలైజేషన్. రేపు పొద్దున పీజీ చేయాలనుకున్నా, దాట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ నేను యూజీ చేసినప్పుడు ల్యాక్ అయ్యిందనమాట. మాకు అంత ఎక్స్పోజర్ దొరకలేదు. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ రియలీ వాంట్ టు వర్క్ టువర్డ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ అంటే మా యూనివర్సిటీ సిస్టమ్ అంతా చాలా యూనో స్టూడెంట్ ఫ్రెండ్లీ అండ్ స్టూడెంట్ గ్రోత్ రిలేటెడే మేము ఆలోచిస్తున్నాము. సో ఎవ్రీ స్టెప్ వీఆర్ దేర్, every step we are not exam oriented. Correct. Per se. Glad that we have got connected and we have come across many interesting things about psychology. ఇప్పటి వరకు ఎవరో మాట్లాడని అంశాలు. థ్యాంక్ యూ సో మచ్ సుమేధ గారు. థ్యాంక్ యూ. సో బేసికల్గా అండి, సైకాలజీ అని అంటే కేవలం అదొక అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, లేదంటే తర్వాత మాస్టర్స్ చేయొచ్చు, ఇంతవరకే అని కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్లో, బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ ఆర్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్పిటల్స్, బీయింగ్ యూఆర్ కొలాబరేటింగ్ విత్ అన్ అడ్వర్టైజింగ్ కన్సల్టెన్సీ ఆర్ అన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు సైకాలజీ అనే కోర్స్ హ్యాస్ ఇట్స్ హ్యూజ్ స్పెక్ట్రమ్ వేర్ ఇన్ విచ్ యూ కెన్ యాక్చువల్లీ గ్రో. దిస్ ఇస్ ఫస్ట్ సెగ్మెంట్. అండ్ సెకండ్ సెగ్మెంట్, చదువు మన కోసం నేర్చుకుంటాం, డబ్బు మన కోసం సంపాదిస్తాం, కానీ సమాజం కోసం ఎంతో కొంత చెయ్యాలి అని ఈక్వల్గా ఆలోచించే వాళ్ళకి, టు సర్వ్ ది సొసైటీ విత్ హ్యుమానిటీ, సైకాలజీ షుడ్ ఆల్సో బీ ఇన్ యువర్ ప్రావెస్. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్.